షలోమ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో పరిశుద్ధులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని యొక్క మహాకృప, క్షేమము, సమాధానము ఈ రోజంతా మనకి తోడుగా ఉండుగాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు మీరు దేవుని ప్రజగా ఉన్నారు, అనగా దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే దేవుని పోలిన వారు, ఆయన స్వభావమును ధరించుకున్నవారు. అయితే ఎప్పుడు మనం దేవుని బిడ్డలుగా, నిజమైన దేవుని బిడ్డలుగా పిలువబడతాము అని ఆలోచన చేస్తే కనుక 9వ వచనంలోనే మనకి సమాధానం క్లియర్గా ఉంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. ఇదండి, మనం ఎప్పుడైతే ఆ యొక్క పాపం అనే చీకటిలో నుండి, ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనగా నీతి కలిగిన జీవితంలోనికి మనం ప్రవేశిస్తాము. మనల్ని పిలిచిన వాని అనగా దేవుని యొక్క గుణాతిశయములను మనలో నింపుకుంటాము, ఆ యొక్క స్వభావమును మనము ధరించుకుంటాము. అప్పుడు ఆయన ప్రజలుగా ఉండగలుగుతాము. ఆయన ప్రజలుగా ఉండాలంటే, ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా ఉండాలంటే ఏంటండి, ఆయన మాటకు విధేయులు అవటమే కదా. ఆయన మాటకు ఎప్పుడు విధేయులం అవుతామో అప్పుడు పాపం అనేది, చీకటి అనేది మన జీవితంలో ఉండకుండా మనలో ఆ యొక్క నీతి సంబంధమైన వెలుగు, ఆ యొక్క సత్యమును ధరించుకున్న ఆ యొక్క జీవితము మనలో ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. కాబట్టి మనం అందరం, దేవుని ఎరిగిన మనం అందరం కూడా సంపూర్ణముగా ఆయన ప్రజగా ఉండాలి, ఆయన కుమారులుగా ఉండాలి, ఆయన వారసులుగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క 13వ అధ్యాయము 15-16 వచనం చదువుతున్నాను. తండ్రి దేవుడు ఆయన ప్రజగా ఉన్న మనము ఏమి చేయాలి, ఏమి చేస్తే ఆయన ప్రజలుగా ఉండగలుగుతామనే విషయాన్ని యొక్క 15-16 వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించేదము. జిహ్వ ఫలం అంటే, జిహ్వ అంటే నాలుక. మరి నాలుకతో ఏం చేస్తాం? స్తుతి చేస్తాం కదా. ఆయన గొప్పవాడని, ఆయన కీర్తనీయుడని, స్తుతులపై ఆసీనుడని, నిత్యము కోట్ల కొలది దూతలతో ఆయన నామము ఘనపరచబడుతుందని, ఆయన యొక్క నామము అన్ని నామముల కన్నా పైనామని, ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడని, ఆయన్ని పొగుడుచు ఆయన నామాన్ని ఘనపరచుచు ఆ యొక్క జిహ్వ ఫలము అర్పించాలి. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎదుటి మనిషికి ఉపకారం చేయటము, ఆపదలో ఉన్నవాన్ని ఆదుకోవటము, ఇవి దేవునికి ఇష్టమైనవి. దేవుని ప్రజలుగా ఉండవలసిన మనుషులకు చేయదగిన కార్యములు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇందులో మొట్టమొదటి, దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడి. మనకి నష్టం కలిగినప్పుడు ఆయనకి ప్రార్థన చేయడం కాదు, సంతోషంతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. సంతోషంతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్తుతియాగం, ఇంకా ఆరాధన, ఆయనకి ఆయన నామంలో పాడుచు, ఆయన నామాన్ని కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే కనుక తండ్రి అయిన దేవుడు మన స్తుతులపై, మన స్తోత్రాలపై ఆశీనుడై నిండారుగా మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజలుగా ఉండటకు ఇష్టపడదాము. ఆయన యొక్క స్వభావం ధరించుకుని ఆయనకి ఇష్టమైన వారిగా జీవితం అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను అల్పులమైన మమ్ములను నీ ప్రజలుగా తండ్రి ఏర్పరచుకున్నారు ప్రభువా. ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరించామో, అని ఎప్పుడైతే నీ సన్నిధిలోకి వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామో, నిన్ను పొగడుచూ ఉన్నామో, నీ నామాన్ని, నీ మాటలను అంగీకరిస్తూ ఉన్నామో, అన్నప్పుడు ప్రజలుగా ఉండటకు మేము అంగీకరించినట్లుగా తండ్రి నీ వాక్యం ద్వారా మేము తెలుసుకొని కోరుచున్నాం ప్రభువా. నీ ప్రజగా ఉన్నాం మాకు తండ్రి ప్రభువా. ఇంకా ఏమైనా చీకటి ఉంటే కనుక కడిగి వేస్తండి ప్రభువా. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని అనే కృప ద్వారా తండ్రి ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఎప్పుడూ ప్రభువా నీ ప్రజగా ఉండి తండ్రి ప్రభువా, నీ బిడ్డలుగా ఉండి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ
మా యొక్క జెహోవా ఫలమును అర్పిస్తూ నన్ను ఇదిగో తండ్రి మీరు వాక్యంలో చెప్పినట్లుగా ఉపకార ధర్మమును మర్చిపోకుండా తండ్రి ప్రభువా నీకు ఇష్టమైన బలియాగములు చేసి కృపను దయచేయమని వాక్యమును విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.